నుండి 4:30 వరకు కాలమంటూ ఫీడ్బ్యాక్ చెప్పండి మా వాళ్ళలో. స్వయంభు సిద్ధి వినాయకుని దర్శనం అనేది ఒక మహాభాగ్యం. ఈరోజు ఈవో గారు దయవల్ల, అదేవిధంగా ప్రత్యక్షంగా ఎమ్మెల్యే గారిని చూసే అదృష్టం కూడా నాకు దక్కింది. ఈ ప్రాంగణంలో నేను లాస్ట్ 4 years బ్యాక్ వచ్చాను. అప్పటికి ఇప్పటికి గుడి ప్రాంగణం కానీ నీట్నెస్ కానీ చాలా 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 మార్పులు అభివృద్ధి చెందుతున్నాయి. నాకు చాలా ఆనందంగా ఉంది. వచ్చిన వాళ్ళందరికీ ఎవ్రీథింగ్ వాజ్ వెల్ ఫెసిలిటేటెడ్ అండ్ వెల్ ఎక్విప్డ్. సిద్ధి వినాయకుని అనుగ్రహం ఉంటే అనుకున్నవన్నీ జరుగుతాయి. నేను ప్రత్యక్ష సాక్షిని. మా ఊర్లో గత 37 సంవత్సరాలుగా నేను హైదరాబాద్లో ఉన్న మా నర్సరపేట గ్రామంలో 37 సంవత్సరాలు వినాయక నవరాత్రులు చేస్తాం. నా ఆరాధ్య దేవం వినాయకుడు. ఆయన సమక్షంలో ఈరోజు ఈ దర్శనం జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మహాభాగ్యం కల్పించినందుకు. ఇలాగే నాకైనా కాకుండా అందరు భక్తులకు కూడా మీరు చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఈరోజు నేను చూస్తుంటే నేనే చాలా 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 అభివృద్ధి చెందింది. ఎస్పెషల్లీ నీట్నెస్ ఈజ్ వెరీ 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 ప్రాంగణం చాలా పరిశుభ్రంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఈ అదృష్టాన్ని మహా అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. రేపు 11 గంటలకు కలిసి ఇది పెద్ద కామెడీ సార్. హైవేలో నుంచి కానిపాల్సి సార్ కొంచెం వెనక్కి వెనక్కి వెనక్కు ఉండే అంటే డైరెక్ట్గా దర్శనం టికెట్ దర్శనం మేము పెట్టిన శ్రీ గణేశాయ మంగళం. ముహూర్తకాలే సూర్యాదీనాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓకే.
ఓం మహాగణాధిపతి నమః. శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఇప్పటికే ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి భక్తులకి సౌకర్యాలని, భక్తులకి వసతుల్ని కల్పించడం జరుగుతుంది. డిజిటల్ పేమెంట్ విధానాన్ని శరవేగంగా అమలు చేస్తున్నటువంటి ఆలయాల్లో కాణిపాకం ముందంజలో ఉంది. అందులో భాగంగానే ఈరోజు స్వామివారి సేవలు కావాలన్నా, ఆర్జిత సేవలు టికెట్లు కొనాలన్నా, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం లేదా ప్రత్యేక ప్రవేశ దర్శనం, అంతరాలయ దర్శనం టికెట్లు కొనాలన్నా, అక్కడికి లడ్డూ వడ కొనాలన్నా క్యూ లైన్లో పోయి వేచి ఉండి టోకన్లు తీసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా కియోస్క్ మిషన్ల ద్వారా ఎక్కడికక్కడ, ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వెళ్తే డిజి యాత్ర ఏ విధంగా మన ఫేస్ రికగ్నిషన్ చేస్తుందో అట్లాగే మనం ఎక్కడైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు మనం తీసుకున్నటువంటి టికెట్ని స్కానింగ్ ద్వారా ఏ విధంగా చేసుకుంటామో, సో బోర్డింగ్ పాస్ని ఏ విధంగా అయితే బయటే మన మిషనరీ మనం పెట్టి చేసుకుంటాం, ఆ విధంగా కియోస్క్ మిషన్ల ద్వారా ఆన్లైన్ పేమెంట్ చేసి ఒక స్లిప్ తీసుకొని నేరుగా దర్శనానికి వెళ్ళడము, ప్రసాదానికి వెళ్ళడము, లేకపోతే ప్రత్యేక సేవలకు వెళ్ళడము, అంతేకాకుండా అన్నదానం లాంటి వాటికి డొనేషన్లు ఇవ్వడము, ఏ స్కీమ్కైనా డొనేషన్లు ఇచ్చే వెసులుబాటుని కల్పిస్తూ ఈరోజు కరూర్ వైశ్య బ్యాంక్ వారు 8 కియోస్కులని మనకు అందజేయడం జరిగింది. వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. పూతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలతో పాటుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరింత సేవా కార్యక్రమాలు చేసే శక్తిని భగవంతుడు వారికి ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. 8 కియోస్క్ మిషన్ల యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడో ఒక చోట నిలబెట్టడం కాదు, జనం ఎక్కడుంటే అక్కడ తీసుకొని మొబిలిటీ ఉండేట్టుగా, జనం ఎక్కడ ఒక రథోత్సవం జరుగుతుంది, భారీగా జనాలు ఉన్నారంటే అక్కడ జనాలు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకుని పెడితే కూడా వాళ్ళకి తోచినటువంటి విరాళాలని ఏ స్కీమ్కి కావాలంటే ఆ స్కీమ్కు ఆన్లైన్ పేమెంట్ చేసే విధంగా కూడా చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ ఈరోజు ఆ కియోస్క్ మిషన్ని ఇవ్వడం జరిగింది. సో కాణిపాక దేవస్థానంలో అన్ని రకాలైనటువంటి డిజిటల్ విధానాలు అందుబాటులో ఉన్నాయి. సేవా కార్యక్రమాలకు అన్నిటికీ కూడా డిజిటల్ పేమెంట్లు, డిజిటల్ విధానం అందుబాటులో ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా భక్తులు ఉపయోగించుకోవాలని మీ ద్వారా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మరొకసారి కరూర్ వైశ్య బ్యాంక్ యాజమాన్యాన్ని, ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఉన్నతాధికారులని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇటు వచ్చా మన కేసు ఇచ్చేయండి, పిఓ పెట్టించేస్తారు.